సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతాం. చాలండి. నాశనానికి ముందు ఏం కానీ నడిచిద్దంట? గర్వం. కొంతమందిని చూడంగానే అంటారు, అమ్మో ఎంత గర్వమో, ఆ మాటలు చూడు, ఆ ప్రవర్తన చూడు, ఆ నడవడిక చూడు. ధనం లేనప్పుడు ఎట్లా ఉందో, ధనం వచ్చిన తర్వాత ఎలాగుందో అని చెప్పేసి కొంతమందిని, అధికారం వచ్చింది కదా, అధికారం వచ్చేసరికి మాట తీరు మారిపోతా ఉంది. బైబిల్లో దేవుడు చెబుతూ ఎంత ఎదుగుతాం మనం అంత ఒదిగి ఉండాలి. యేసు ప్రభువు వారు సర్వ సృష్టికి సృష్టికర్త అయ్యుండి కూడా శిష్యుల పాదాలనే అడిగాడు. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. అది మనకు అడుగుతామా? అందరు నా దగ్గరికి రావాలి, అందరు నా కాళ్ళే పట్టుకోవాలి అని మనం అనుకుంటాం. యేసు ప్రభువారు అంతటి వాడే ఎక్కడ కూడా గర్వం చూపించక తన్ను తాను ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ మనకి మాదిరి చూపించాడు. మరి మనం మానవులం, మనకి ఏ పవర్లు లేవు, కానీ మనకేంటి? గర్వం. గర్వం ఉంటే ఏమవుతుంది? సందీప్ వాక్యం చెప్పాడు కదా, గర్వించిన ప్రతి ఒక్కరికి ఆయన అనపశక్తుడై ఉన్నాడు అని బైబిల్లో ఉంది. నాశనానికి ముందు ఏం నడిచిందంట? నీ గర్వం వచ్చిందా అంటే నువ్వేమైపోతావు? చెప్పండి అందరు కూడా. నీ గర్వం వస్తుందంటే నువ్వేమైపోతావు? అంతే. భక్తి గర్వం రాకూడదు, లోకపరమైన గర్వం, ఏ గర్వం రాకూడదు. దేవుడు నీకు ఏదైనా తలాంతి ఇచ్చినా, ఏదైనా ఆశీర్వాదం ఇచ్చినా దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలే తప్ప మనకి ఎక్కడ కూడా గర్వం అనేది రాకూడదు. ఆ గర్వం మనల్ని ఏం చేసిద్దంటే నాశనానికి నడిపించింది.